ఇక్కడ నరేంద్ర మోడీ ఏమనుకుంటున్నారంటే ఈవీఎంలను ఎన్నికల కమిషన్ మెయింటైన్ చేయడం లోపల వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏకఛత్రాధిపత్యంతో ఒంటి చేత్తోని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నా అనేది ఇది కూడా ఈ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టే. ఇలాంటి పద్ధతులను ఖచ్చితంగా బీజేపీని దెబ్బ కొట్టాలంటే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్లు ఎవరైతే నిలబడరో వాళ్ళని చిత్తుగా ఓడించండి. దేశంలో కాంగ్రెస్ను నిలబెట్టాలంటే ఈ దేశంలో కాశీ నుంచి కన్యాకుమారి వరకు, బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు బార్డర్ల మధ్యలో ఉన్నటువంటి భారతదేశం 4 ఏళ్ల గురించి నేను చెప్తా ఉన్నా. బరాబర్ కాంగ్రెస్ ఈ దేశంలో నిలబడాలి. కాంగ్రెస్ ఈ దేశంలో నిలబడాలంటే విద్యావంతులతో స్టార్ట్ కావాలి. టీచర్లు కూడా విజ్ఞత ప్రదర్శించాలి. ఇక టోటల్గా ఎవరైనా సరే కాంగ్రెస్ అంటే పార్టీల యొక్క బలం ఆధారంగానే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే బీజేపీ భయపడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోతే బీజేపీకి పగ్గాలు లేకుండా పోతాయి. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి ప్రమాదం కూడా కొంచెం ఉన్నది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు నేను ఏం చెప్తానంటే బీజేపీని ఇంతకు మొదలే చెప్పిన, బీజేపీలో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఇంతకు మొదలు ఏవిఎన్ రెడ్డి గెలిచినా ఇప్పుడు ఇంతకు మొదలేమో డిపిఎస్ స్కూల్, డిపి అంటే దిల్సుకున్నార్ పబ్లిక్ స్కూల్ అధినేతను పెట్టిరు. ఆయన మేము ఒకసారి పని ఉంది, పిల్లగాడు ఫాదర్ చనిపోయాడు, ఆ ఫీజు కట్టేదంటే బయట నిలబెడతారంట పోయాని చెప్పనీకి పోయినాం. చెప్పనీకి పోతే ఆ డిపిఎస్ ప్రిన్సిపాల్ రూమ్లో గన్మెన్లు ఇవ్వడు. అరే ఏమైందని పోతే లోపల సార్ ఉన్నాడు. సార్ అంటే ప్రిన్సిపాల్ అంటే కాదు ఏవిఎం రెడ్డి ఉన్నాడు లోపల అన్నాను. సరే పర్మిషన్ చెప్పంగా కాగితం రాస్తే లోపలికి పోయినాక అంత జరిగింది. అంటే పదవులు వచ్చిన తర్వాత తమ బిజినెస్ లోపల గన్మెన్లు పెట్టుకొని బిజినెస్ చేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది తప్ప ఏ చట్టసభల్లో విద్యా సమస్యల గురించి కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అయ్యా ఉండి ఆ యొక్క పట్టభద్రుల ఆ టీచర్ల యొక్క వాళ్ళ యొక్క అంటే విధానాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటివి సమకూర్చడం లోపల కానీ వాళ్ళ యొక్క సమస్యలు ప్రస్తావించడం లోపల ఏవిఎన్ రెడ్డి పక్క ఫెయిల్ అయింది. ఇప్పుడు మల్క కొమరేనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీడియో ఇట్లా ఓపెన్ చేయగానే మల్క కొమరేకి ఓటేయండి, ఈయననే అది, ఈయననే వీరుడు, ఈయననే సూర్యుడు. విద్యా సంస్థలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అంటే ధనవంతులకు కొమ్ముగాసి పైసలు ఉన్నోనికి మాత్రమే చదువు చెప్పాలనుకున్నటువంటి వీళ్ళు, పేద ప్రజలను వీళ్ళ స్కూళ్లకు దూరం ఉంచినటువంటి వీళ్ళు, ఈ దేశంలో అసమానతలకు కారకులైనటువంటి ఈ మల్క కొమరే లాంటి వాళ్ళు, ఈ ఏవిఎన్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు పేదల యొక్క శత్రువులు వీళ్ళంతా. ఇలా వాళ్ళ స్కూల్లో జాయిన్ అయినా పేద ప్రజలకు చదువు అందదు అని చెప్పడం లోపల వీళ్ళు ఎక్కడ కూడా వెనుక్కోరు. ఇలాంటి వ్యక్తులకు చట్టసభలో పంపిస్తే జరిగేది ఏంది అనేది మీరు ఆలోచించండి. ఖచ్చితంగా బీజేపీ అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ధనవంతమైన రాజకీయాలు చేస్తూ ఉంది, బలిసిన రాజకీయాలు చేస్తూ ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్న రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఇది ప్రమాదకరమని నేను అంటా ఉన్నా. ఇలా సమస్యలు మాట్లాడగలిగేటువంటి వాడు లీడర్ కావాలి. పేద వర్గాలకు అవకాశాలు దక్కాలి. సమస్యను ప్రస్తావించి భవిష్యత్ తరాలకు ఇన్స్పైర్గా ఉండేటువంటి వ్యక్తులు. ఇప్పుడు మన గెలిచిన వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే పిల్లలు కూడా వినరు. ఎల్కేజీ ఎవరికి అర్థం కూడా కాదు. డబ్బులు కుప్పలు ఉంటాయి కానీ ధమాకు ఉండదు. నేను ఒకటి చెప్తా ఉన్నా, చట్టసభలలో మాట్లాడే వాళ్ళు అనర్గళమైనటువంటి నాలెడ్జ్ కలిగి అనేక సమస్యలపైన అనుభవం కలిగి ఆ సమస్యలను అనుభవించి ఆ సమస్యలను తీర్చే వ్యక్తులుగా చట్టసభల్లో ఉంటే దానికి ఒక ఉందాగా ఉంటుంది, ఒక గౌరవంగా ఉంటుంది. టీచర్లు నేను చెప్తున్నామంటే ఇప్పుడు ఎవడు ధనవంతుడు ఎవరు పేదవాడని చూసి ధనవంతుడు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తీసుకోండి. నా ఉద్దేశం ప్రకారంగా పార్టీ దేశంలో బీజేపీని ఇంటికి పంపించాలంటే బీజేపీ చేస్తున్నటువంటి మత రాజకీయాలను, బీజేపీ చేస్తున్నటువంటి కుల రాజకీయాలను, బీజేపీ చేస్తున్నటువంటి అంటే బీసీ జనగణను తిరస్కరించి వర్గీకరణను చిచ్చుపెట్టి అడిగని ఆదివాసీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా వర్గీకరణ తీర్పిస్తున్నట్టు కథలు చెప్పి అనేక రకాలుగా ఈ దేశాన్ని విభజించి పాలిస్తున్నటువంటి బీజేపీని కూకటి వేలతో పీకేయాలి. రాజకీయంగా మీరు చేసేటువంటి తప్పులను ప్రజలు సహిస్తలేరన్నటువంటి నిదర్శనం ఉద్యోగులుగా విద్యావంతులుగా మీరు ఖచ్చితంగా దీన్ని ఆలోచించి పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ
మీరు అనుకున్నంత లెవెల్లో పరిగెత్తి పని చేయకపోవచ్చు, మీరు అనుకున్నంత లెవెల్లో అన్ని మీకు సమకూర్చలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ కేంద్ర సహకారం లేకపోవడం, ఇక్కడ రాష్ట్రంలో అన్నీ ఉన్న అల్లు నోట్ల శని ఉన్నట్టు మొత్తం అప్పుల కుప్ప కావడం, కొన్ని ఆర్థికంగా కానీ కొన్ని సమస్యలు ఇమ్మీడియట్గా చేయకపోవచ్చు. కానీ ఈ దేశంలో తప్పులు చేసిన రెక్టిఫై చేసుకొని ప్రజలకు అనుకూలంగా పేదవాడి యొక్క అభివృద్ధికి మూలాలను తీసుకొచ్చి పరిపాలించాలనుకొని పరిపాలిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని దెబ్బతీయాలనుకొని పార్టీ మూలమైనటువంటి ఇందిరాగాంధీ కుటుంబం మీద, నెహ్రూ కుటుంబాల మీద, ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ కుటుంబం మీద విషము జల్లుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు వేలాది ఛానళ్ళు పెట్టి కోట్ల రూపాయలు కుమ్మరించి ఇలా అడ్డదారిలో దొడ్డిదారిలో రాహుల్ గాంధీ కుటుంబం పైన బురద దల్లుతో విషం ప్రజల్లోకి చిమ్ముతూ వీళ్ళ యొక్క బతుకును కొనసాగిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ధనవంతులనే నమ్ముకొని రాజకీయాల్లో ముందుకు పోతా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా మీరు కూకటి వేలతో పీకేయాలి. ఇది మన అవసరం. మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రజలకు పంపాలి. వాస్తవమైన విషయం.